జగన్ రెడ్డి పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పడానికే కొన్ని రోజులుగా వివిధ రకాలైనటువంటి ప్రెస్ మీట్లతో పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తన నోటికొచ్చిన మాటలతో మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ కూడా 5.5 కోట్ల మంది ప్రజానీకం చేదరించుకుంటున్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా. రైతులకు అన్నదాత సుఖీభవం పథకం కింద 5,000 ఇచ్చారని మాట్లాడుతున్నావే, నీ హయాంలో ఇచ్చింది 3,000 మాత్రమే. ఏడాదికి 20,000 అని చెప్పిన విధంగానే ఇస్తున్నాం. నువ్వు రైతులకు 13,500 ఇచ్చావు. అందులో కేంద్రం 7,000 రూపాయలు ఉంది. 38 లక్షల మందికి రైతులకు మాత్రమే నువ్వు ఇచ్చావు. మేం 20,000, కేంద్రం 7,000 కల్పిస్తున్నాం. మేం 46 లక్షల మంది అన్నదాత సుఖీభవ ఇస్తే కౌలు రైతులకు నీ హయాంలో అన్నదాత సుఖీభవ లేనే లేదు. ఈనాడు మేం కౌలు రైతులకు కూడా 20,000 అందజేశాం. తల్లికి వందనం పేరు మీద ఆనాడు నువ్వు అమ్మ ఒడి పేరు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా పథకాలకు డబ్బులు పేరు పెట్టి డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్ కు మళ్లించుకుని లబ్ధిదారులందరినీ నట్టేట ముంచి ఆ డబ్బులంతా నువ్వు తరలించుకుపోయినటువంటి విషయం తాడేపల్లి ప్యాలెస్ కు తెలియదా? నువ్వు ఆనాడు ఎంతమందికి ఇచ్చావు? నీ హయాంలో కేవలం 42 లక్షల మందికి తల్లికి వందనం వర్తింపజేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి 67 లక్షల మంది తల్లుల ఖాతాలలో 10,000 కోట్ల డబ్బులు జమ చేసినటువంటి విషయం చూసి మరి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ఎలా పాలన చెయ్యాలో తెలియని నీకు చంద్రబాబు నాయుడు గారి పాలనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రకరకాలుగా నీ యొక్క ప్రేలాపనతో మాట్లాడి దిగజార్చాలనుకుంటే నువ్వు దిగజారిపోవటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి, నీకు ఈ విషయం తెలియజేస్తున్నా.